ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీకే పరిమితమైన మన టాలీవుడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమ్ము దులిపేస్తోంది. టాలీవుడ్ నుంచి సినిమాలు రిలీజ్ అవుతుంటే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ వాళ్లు కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఘనతను సాధించిన ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. అంతేకాక హీరోలతో సంబంధం లేకుండా మిగతా అభిమానులు సైతం బాహుబలి చిత్రాన్ని ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాగా భావించారు. ఆ తర్వాత వచ్చిన RRR ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లి ఆస్కార్ అవార్డు అందుకోవడంతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. మరి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఎన్ని వచ్చినా కూడా పుష్ప 2 వరకు వాటిని ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అయి దాదాపు దశాబ్దం కావస్తుంది. మరి అప్పుడు రికార్డులు సృష్టించిన బాహుబలిని ఓన్ చేసుకున్న మన ఆడియన్స్ బాహుబలి 2 మించి కలెక్షన్స్ సాధించిన పుష్ప 2ను ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? KGF 2 తెలుగు సినిమా కాకపోయినా కన్నడతో సమానమైన కలెక్షన్స్ టాలీవుడ్లోనూ సాధించింది. KGF 2 కన్నడ సినిమాగా కాకుండా తెలుగు సినిమాగా భావించిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. మరి పుష్ప 2 2000 కోట్లకు చేరువలో కలెక్షన్స్ సాధించినా దాన్ని ఎందుకు మన సినిమాగా భావించలేకపోతున్నారు? నాన్ హిందీ సినిమా అయిన పుష్ప 2ను నార్త్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నంతగా మరెవరూ చేసుకోలేదేమో. టాలీవుడ్లో అల్లు అర్జున్ పై వచ్చిన విమర్శలు, అరెస్ట్, సంధ్య థియేటర్ ఇన్సిడెంట్, పోలీస్ కేసులు ఇవన్నీ పుష్ప 2కు మైనస్గా మారాయి. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్లు నిర్మాతలు ప్రకటించిన ఇంత పెద్ద విజయాన్ని ఇటు ఇండస్ట్రీ కానీ అటు అభిమానులు కానీ సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. పైగా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇండస్ట్రీ కూడా ఈ సినిమా విషయంలో మౌనం పాటించాల్సి వచ్చింది. ఏదేమైనా పుష్ప 2తో తెలుగు సినిమా స్థాయి మరో మెట్టెక్కింది అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.